భాగ్యనగరం బల్గంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పండితులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రార్థించినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఎల్లమ్మ తల్లి చల్లని దీవెనలతో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి రైతన్నలు సంతోషంగా ఉండాలి అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ వారి కళ్యాణం అంగరంగ వైభవంగా 2015లో నేను స్వీకారం చుట్టినటువంటి ఈ ఘనమైనటువంటి కళ్యాణ కార్యక్రమం 2014 వరకు జరిగినటువంటిది అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, ప్రజలకు కూడా అందరికీ తెలుసు. అంటే ఒక చిన్న ప్లేస్లో ఆ రోజుల్లో కళ్యాణం జరుగుతుండే. బట్ 2015తో ఈ కళ్యాణాన్ని విశ్వవ్యాప్తం చేయడం, ఈరోజు లక్షలాది మంది భక్తులకు, అదేవిధంగా ఈరోజు 2 రాష్ట్రాలే కాకుండా యావత్ దేశంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో నుంచి వచ్చేస్తున్నటువంటి భక్తులకు, రాష్ట్రంలో ఎలినోవా ప్రభావం వల్ల వర్షాలు రాక నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు రైతాంగం అంతా. అయితే నేను అమ్మవారిని కళ్యాణం ద్వారా కోరుకునేది, మీ చల్లని ఆశీర్వచనాలు ప్రజలకందరికీ ఉండాలి, ప్రత్యేకించి రైతులకు ఉండాలి. బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడడం మూలాన పాడి పంటలతోని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ